హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అఫీషియల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి సౌత్ ఇండియా బ్యాంక్ నుండి ఆఫీసర్ ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మీకు వచ్చేసి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి క్యాండిడేట్ జాబ్స్కి సంబంధించి అప్లై చేసేసుకోవచ్చు. మీరు కనుక ఈ జాబ్స్కి సెలెక్ట్ అయిపోతే మీకు స్టార్టింగ్లోనే 50,000 వరకు శాలరీ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకి చెందిన ప్రతి క్యాండిడేట్ జాబ్స్కి సంబంధించి అప్లై చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా అఫీషియల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని ఫుల్ వీడియోని చూసేయండి. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి మనం వెళ్ళినట్లయితే మనకు సౌత్ ఇండియన్ బ్యాంక్ నుండి జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి రిలీజ్ అయిన నోటిఫికేషన్కి అప్లికేషన్ స్టార్ట్ ఎప్పటి నుండి అవుతుంది అంటే మనకి జాబ్స్కి వచ్చేసి ఈ మంత్ 19th నుండి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అయితే మీరు వచ్చేసి ఆగస్ట్ 31 వరకు ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సంబంధించి మనకు వచ్చేసి క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ప్రతి క్యాండిడేట్ జాబ్స్కి సంబంధించి అప్లై చేసేసుకోవచ్చు. మీరు ఒకవేళ డిగ్రీ చేసినా లేకపోతే బీటెక్ చేసిన ఈ జాబ్స్కి సంబంధించి మీరు ఎలిజిబుల్. అదేవిధంగా మనకు వచ్చేసి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మనకు వచ్చేసి మ్యాక్సిమం 30 ఇయర్స్గా ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. అంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 35 years వరకు ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అయితే మనకు వచ్చేసి ఈ జాబ్స్కి సంబంధించి మనకు సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది అని అంటే మనకు వచ్చేసి ఈ జాబ్స్కి సంబంధించి ఏదైనా ఒక బ్యాంక్లో మీకు 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నార్మల్గా మనకి ప్రైవేట్ బ్యాంక్లో ఐసిఐసిఐ కానీ యాక్సిస్ బ్యాంక్ ఇట్లా చాలామంది జాబ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఆఫీసర్ హోదాలో మీకు ఈ జాబ్స్ అనేవి ఉన్నాయి. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మనకు వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఫ్రెండ్స్, ఈ జాబ్కి సంబంధించి మనకు వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ మీకు వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేసేసి మీ గ్రూప్ డిస్కషన్ లేకపోతే పర్సనల్ ఇంటర్వ్యూని కండక్ట్ చేసేసి ఫైనల్ పోస్టింగ్స్ అనేది కల్పించడం జరుగుతుంది. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మీకు వచ్చేసి ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది మీకు లేదు. అయితే ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సంబంధించి మీకు వచ్చేసి మీరు కనుక సెలెక్ట్ అయిపోతే మీకు శాలరీ ఎంతవరకు వచ్చేటటువంటి ఛాన్స్ ఉంది అంటే ఫ్రెండ్స్, అయితే మీరు కనుక ఈ జాబ్స్కి సెలెక్ట్ అయిపోతే మీకు వచ్చేసి 7.85 lakhs per annum అని శాలరీ ఇచ్చారు. అంటే మీకు మినిమం హ్యాండ్కి 50,000 వరకే శాలరీ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, అయితే ఇది మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అని అంటే మనకు వచ్చేసి ఇది ఏంటి అంటే మీకు మినిమం 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ చాలామందికి ఉంటుంది. ఎందుకంటే బ్యాంక్లో ప్రైవేట్గా చాలామంది చేస్తూ ఉంటారు కాబట్టి ఇది ఆఫీసర్ హోదా జాబ్ కాబట్టి దీన్ని ఎవరు మిస్ చేసుకోకండి. ఇంకా మన అఫీషియల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని ఫుల్ వీడియోని చూసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ గైస్.